ఏంటోనమ్మా బాగా నిద్ర పట్టేసింది. రాత్రి ఏదో జరిగింది, ఏంటనేది గుర్తుకు రావడం లేదు. ముందు మజ్జిగ తాగండి. నిన్న బాచి బర్త్డే అని స్వీట్స్ తీసుకొచ్చాడు కదా, అందులో ఎవరో మత్తుమందు కలిపారు. ఏంటమ్మా వెతుకుతున్నావు? నా దగ్గర ఒక బ్రేస్లెట్ ఉండాలమ్మా, అది కనిపించడం లేదు. మనం కాకుండా రాత్రి ఎవరైనా వచ్చారా? ఏమోనమ్మా, ఎవరొచ్చారో ఎవరు పోయారో చూసే అవకాశం నాకెక్కడిచ్చారు? అదేంటమ్మా? మరి మీరిద్దరూ డాన్సులు చేస్తూ నన్ను గదిలోకి తోసి గడియ పెట్టింది కళ్యాణి. సరే, రాత్రి జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు లేచి రెడీ అవ్వండి. అలాగే అమ్మా. ఏంటి కళ్యాణి ఇది? మనకే తెలియకుండా మన ఇంట్లో ఏవేవో జరిగిపోతున్నాయి. మనకి తెలియకుండా మన శత్రువులు బాగానే పావులు కదుపుతున్నారు ఆఫీసర్. ఆ సంపదే వెనకుండి ఇదంతా నడిపిస్తుంది. చేతికి దొరికేంత వరకు ఆట ఆడుతూనే ఉంటుంది. దొరికేంత అమాయకురాల్ని కాదు, దొరకడానికి అవకాశమే లేదు. నా ఆధారం నా చేతికి వచ్చేసింది. కళ్యాణి, కళ్యాణి ఏమైంది? అదే వదలండి. ఇప్పటి వరకు కిటికీ పక్కన ఎవరో ఉండి మా మాటలు విన్నారు. ఆ సంపద మనుషులు మమ్మల్ని ఫాలో అవుతున్నట్టున్నారు. నేను ఆ సంపదని మణిమని పట్టుకుందామని వాళ్ళ ఇంటికెళ్ళానే. మణిమ నేను వస్తున్నానని తెలిసినట్టుగా నిన్నే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందట. అంటే మన విషయాలు ఎవరో దానికి చేరవేస్తున్నారు. ఎవరో చేరవేయడమే ఉంది, వాళ్ళకైన వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా. వాళ్ళకెవ్వరు సాయం చేసినా అది దొరికిన రోజు ఆ సంపదకి దానికి సాయం చేసిన వాళ్ళకి మామూలుగా ఉండదు నా చేతిలో. ఆ సంపదని పట్టుకోవాలని రాత్రంతా తిప్పి తిప్పి చంపేసింది. చీరల కోసం వెళ్ళినప్పుడు కూడా ఇంత తిరగలేదు. తిరిగాం, ప్రయోజనమేముంది? దొరకలేదుగా. దొరుకుంటే చెప్పేదాన్ని దాని సంగతి. ఏమిటి అందరూ ఒకే చోట చేరారు? మన ఇంటికి ఆ సంపద మనుషులు ఎవరో వచ్చి చాటుగా మమ్మల్ని గమనిస్తున్నారు నాన్నమ్మ. అది మనిషి కాదు, దాని బుద్ధి మారదు. దొరికితే ఈసారి బుద్ధి కాదు, మొహం మారిపోయేలా కొడతాను. సరే సరే, ఆ గొడవంతా వదిలేయండి. ఈ రోజు నుంచి నీకు అనుపమకి మధ్య పోటీ మొదలవుతుంది.
త్వరగా కానివ్వండి, ఆ ఏర్పాట్లు చేయండి. ఏంటి కళ్యాణి, అలా బయటికి ఎందుకు పరిగెత్తావు? ఏమైంది? ఎవరో కిటికీ దగ్గర నిలబడి మన మాటలు విన్నారు ఆఫీసర్. నేను బయటికి వెళ్ళేసరికి నన్ను చూసి పారిపోయారు. ఇంట్లో అందరూ ఉండగా బయట నుండి ఎవరు వచ్చి ఉంటారు? అంత ధైర్యం ఎవరు చేస్తారు? ఎవరూ అర్థం కావడం లేదు ఆఫీసర్. ఆ వచ్చింది మొన్న మీ మీద అటాక్ చేయటానికి వచ్చిన వాడేమో అనిపిస్తోంది. అసలు ఆ వచ్చింది ఆడ మగ అనేది కూడా క్లారిటీ లేదు. కానీ ఎవరో మనల్ని బాగా ఫాలో అవుతున్నారు అనిపిస్తోంది. సరే, నువ్వేం టెన్షన్ పడకు కళ్యాణి. మన వాళ్ళని ఎవరినైనా మఫ్టీలో ఉండమని చెప్తానులే, నువ్వేం కంగారు పడకు. అత్తయ్య సంపద కోసం ట్రై చేసినా దొరకకుండా మిస్ అయింది అంటే అత్తయ్య సంపద కోసం వెళ్ళింది అన్న ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చుంటారు. ఎవరై ఉంటారో? అవును, మావయ్య గారు అన్నట్టు ఖచ్చితంగా పిన్నే చెప్పుంటుంది. ఉండండి ఆఫీసర్, ఒక్కసారి గట్టిగా మాట్లాడేసి వస్తాను. కళ్యాణి 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 ఏంటి పిన్ని, మారవ నువ్వు? ఏం మారాలి? ఇంతకాలం కామ్గా ఉన్న సంపద ఆఫీసర్ మీద అటాక్ చేసిందంటే నువ్వు హెల్ప్ చేయకుండానే వచ్చిందా? నువ్వు కాకుండా సాయం చేయటానికి ఆ సిద్ధు కూడా జైల్లో ఉన్నాడు. ఇంకెవరు సాయం చేసుంటారు? నన్ను అనుమానిస్తున్నావా కళ్యాణి? నిన్ను కాక ఇంకెవరిని అనుమానించాలి? ఇంతమందున్న ఇంట్లో స్వీట్స్ లో మత్తు మందు ఎవరు కలుపుంటారు? ఏంటి కళ్యాణి నువ్వు? ఎవరో ఏదో చేస్తే ఆ నింద నా మీద వేస్తున్నావు. శౌర్య మీద నేనెందుకు అటాక్ చేయిస్తాను? అయినా నేను సాయం చేసుంటే ఆ స్వీట్ నేను తిన్నాను కదా. నువ్వేంటి పల్లవిని నిలదీస్తున్నావు? నేనైనా పల్లవైనా నిన్నేవైనా చేయాలని చూస్తాం కానీ శౌర్యనెందుకు బాధ పెడతాం? అత్తయ్య, మీరు నన్ను తిట్టడం చాలా మామూలు విషయం. నేను మాట్లాడుతుంది ఆఫీసర్ గురించి. ఎవరు సాయం చేయకుండా ఆఫీసర్ మీద అటాక్ ఎవరు చేస్తారు? ఆ సంపద రావటం నా కళ్ళారా నేను చూశాను. అంటే దానికి ఎవరు సాయం చేశారని కదా. అత్తయ్య, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆఫీసర్ మీద మరోసారి అటాక్ జరిగినా అలాంటి ఆలోచన చేశారని తెలిసినా వాళ్ళ అంతు చూడకుండా వదల్లా. మరి సినిమా డైలాగులు చెప్పకు. అసలు నా కొడుకు మీద ఈ దాడి జరిగింది అంటే అది నీ వల్లే కదా. నీ మీద కోపంతోనే నా బిడ్డ మీద శత్రుత్వం పెంచుకుంటున్నారు అందరూ. నేను ఆఫీసర్ మీద జరిగిన దాడి గురించి మాట్లాడుతుంటే మీరేంటి పిన్నికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? నిన్ను తిడుతున్నాను అంటే దానికి సపోర్ట్ చేస్తున్నానని కాదు. నిజంగా సంపదతో కలిసి ఇది నా బిడ్డనేదైనా చేసింది అని తెలిస్తే నేనే దాని గొంతు కోసి చంపేస్తాను. అబ్బబ్బబ్బా, ఆపండి వదినా. అసలు ఆ ఆలోచన నాకెందుకు వస్తుంది? మీరిద్దరూ కలిసి నన్ను తిడతారేంటి?
ఇంత జరిగిన తర్వాత తెలిసి ఆ సంపదతో నేనెందుకు చేతులు కలుపుతాను? ఏంటి గొడవ? ఎందుకలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు? ఏమైంది? ఏదో మాట్లాడుకుంటున్నావు. నువ్వు కాసేపు మాట్లాడుకు, అది నీకే మంచిది. నువ్వెందుకు ప్రతిదానికి టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పెడతావు? బావకేం కాలేదు కదా. ఇలా అందరినీ అనుమానిస్తే ఎలా? నాకు పిన్ని మీదే అనుమానంగా ఉంది. నువ్వేంటి కళ్యాణి నా మీద పడుతున్నావు? ఎందుకేనే నేను చెప్పేది, ఒక్కసారి తప్పు చేస్తే ఇలాగే అనుమానిస్తారు. గతంలో తమరు తమ్ముడి మీద ప్రేమతో చేసింది అదే కదా అక్క. ఇది మళ్ళీ తప్పు చేసిందంటే ఈసారి నేను ఖచ్చితంగా ఊరుకోను. ఎవరికి ఏం కాలేదు కదా, వదిలేయండి. అయినా కళ్యాణి, నువ్వు ఉండగా శౌర్యని ఎవ్వరూ ఏం చేయలేరు. వెళ్ళండి. ఏంటి ఆ చూపు? పదా. నేను చేయని తప్పుకి నన్నే తప్పు పడుతుంది కళ్యాణి. కానీ ఆవిడ మాత్రం ఎవరు ఏమీ అనకుండా అందరూ నన్ను తప్పు పట్టేవాళ్లే. నేను తప్పు చేశానని తెలిస్తే నా గొంతు కొరికేస్తానంటుంది వదిన. అంతవరకు ఎందుకు? నేనే ఊరుకోనని మీరు అంటున్నారు. కానీ నేను అలాంటి దాన్ని కాదని మీరొక్క మాటైనా అన్నారా? నేను రాను, మీరే వెళ్ళండి లోపలికి. సరే, నీ చావు నువ్వు చస్తానంటే నాకెందుకు? ఏం అర్థం కావడం లేదే. ఈ గొడవల వల్ల ఆ అనుపమకి పేరొస్తుందే కాని మనం మాత్రం కొట్టుకొని చస్తున్నాం. అటు తిరిగి ఇటు తిరిగి ఆ అధ్యక్ష పదవిని అనుపమ తన్నుకుపోయేలా ఉంది. ఆంటీ, మీరంటే ఎవ్వరికీ గౌరవం లేదు. అందుకే మీ కోడలు కూడా మిమ్మల్ని లెక్క చేయకుండా మాట్లాడుతుంది. నువ్వేంటే ఏం చేయాలి అంటే రెచ్చగొట్టే మాటలు మాట్లాడతావు? నేను మీ గురించే మాట్లాడుతున్నాను. ఈ మాట మా అమ్మ గనక విన్నదంటే మనల్ని తిడుతుంది. ఎవడో ముసుగు వేసుకొని వచ్చిన దానికి కళ్యాణి పల్లవిని అనుమానిస్తూ ఉంది. ఎవడో కాదు, ఎవత్తో అనాలి. ఎందుకంటే ఆ ముసుగు వేసుకొని వచ్చింది ఒక లేడీ. ఆ విషయం నీకెలా తెలిసే? ఆ ముసుగు మనిషిని నేనే. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నా పక్కనే ఉంటూ నాతో తిరుగుతూ నా కొడుకుని చంపాలని చూస్తావా? నా కొడుకు మీద కత్తి దూయడానికి నీకెన్ని గుండెలే? ఈ రోజు నీ ప్రాణాలు తీయకుండా ఉండండి. అయ్యో వదినా, 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 అయ్యో. ఆంటీ, నేను చెప్పేది వింటారా? వదలొదినా, అయ్యో వదినా. నా కొడుకుని చంపాలని చూస్తావా? ఆంటీ, నేను చెప్పేది వింటారా? నేను బాబుకి చెప్పడం కోసం వెళ్ళలేదు, ఆ కళ్యాణి కోసం వెళ్ళాను. అవును,
బావ కళ్యాణిని చిలకలు చుట్టివ్వమంటే ఆ తమలపాకుల్లో నేనే మత్తుమందు జల్లాను. కళ్యాణిని ఏదైనా చేయడానికి బావ అడ్డం ఉండకూడదని అలా చేశాను. అసలు నువ్వెందుకొచ్చినట్టే ఇంటికి? ఫస్ట్ ఇంటికి రావడానికి మీరు మాట్లాడింది నన్నే. అయినా మీకు తెలియకుండా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎవ్వరికీ నా పైన అనుమానం రాకూడదని. ఇక్కడ మనం ముగ్గురం ఒక్కటే అని తెలిస్తే ఎవరైనా ఈజీగా గుర్తుపడతారు. మనలో ఒకరంటే ఒకరికి పడనట్లుంటేనే ఆ కళ్యాణిని దెబ్బతీయగలం. మరి ఈ మాట నాకైనా ముందుగా చెప్పాలి కదా. నా దగ్గరే నాటకాలా? దీనివల్ల మీకు ఏం నష్టం లేదు కదా, లాభమే కదా. నేను గెలవాలి. అనుపమని ఓడించి నన్ను గెలిపించడానికి ఇలాంటి అటాక్ ఐడియాలు కాకుండా ఏదైనా మంచి ప్లాన్ ఉంటే చెప్పి చావండి. ఆంటీ, మిమ్మల్ని గెలిపించి ఆ కళ్యాణి మీ కాళ్లపై పడేలా చేస్తాను. కొంచెం టైం ఇవ్వండి. టైం ఇవ్వండి అంటూ ఆ అధ్యక్ష పదవి అనుపమకి వచ్చే వరకు టైం తీసుకోవడం కాదు, ఏదో ఒకటి చేసి చావండి. ఏంటి కళావతి, నీ గురించి మా పల్లవి పిన్ని చెప్పింది. మా అత్తని భలే నమ్మించావంటగా. అదే నా మనిషి అని చెప్పుంటే నీ ప్రాణం తీసుండేది. ఆ విషయం నాకు తెలుసు, అందుకే నేను మేనేజ్ చేశాను. జాగ్రత్త, అత్తకి నీ మీద అనుమానం రాకుండా చూసుకో. వచ్చిందా అయిపోయావే. ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అందరి అనుమానం సంపద మీదే కాబట్టి అటాక్ చేసింది ఎవరో అనేది కనిపెట్టలేరు. ముందు మానసికంగా బాధపెడతాను, లేదంటే ఆ కళ్యాణిని ఎదుర్కోవడం కష్టం. కళావతి, ఎవరితో మాట్లాడుతున్నావు? కళ్యాణిని ఎదుర్కోవడం కష్టమని ఎవరితో చెప్తున్నావు? అదా, అది మా నాన్నమ్మతో చెప్తున్నాను. అవునా? ఏది ఒకసారి నేను మాట్లాడతాను, ఇలా ఇవ్వు. ఇప్పుడు ఈ ముసల్దానికి ఫోన్ ఇవ్వాలి అంటే అది మొత్తం వాగేస్తుంది. ఎలా? ఏంటలా చూస్తున్నావు? ఇలా ఇవ్వు, ఇవ్వు. హలో, భ్రమరాంబత్తయ్య, బావున్నారా? ఏంటి మనవరాల్ని పంపించారు, మీరు రాకుండా? వస్తానమ్మా. నా మనవరాలు వచ్చిందంటే నేనొచ్చినట్టే కదా. అక్కడ నా మనవరాలు ఎలా ఉంది? బాగుంది. తన గురించి మీరేం గాబరా పడాల్సిన పనిలేదు. సంతోషం. ఉంటానమ్మా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే. సరే, నువ్వు త్వరగా రెడీ అయ్యిరా.
అమ్మా, పెద్దమ్మ గారు పిలుస్తున్నారమ్మా. వస్తున్నాను బాజీ. అలాగే అమ్మా. ఇందాకిక్కడ నల్ల డ్రెస్ ఉండాలి కదా, ఏది? నా డ్రెస్సులు నేను ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటాను. అదే ఎక్కడుంది?